హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీస్ వరల్డ్. ఇది నా ప్రపంచం. సో నిన్ననే ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి ఫస్ట్ బేసిక్గానే ప్రతి ఫ్రైడే గుడికి వెళ్ళే అలవాటు అయితే ఉంది. కాబట్టి మేమందరం కలిసి నిన్న టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అది కూడా ఫస్ట్ వీడియో మన నెల్లూరు గ్రామ దేవత అయిన ఇరుకలల పరమేశ్వరి అమ్మవారిని చూపించాలి, ఫస్ట్ వీడియో పెట్టాలి అని చెప్పి నేను అనుకున్నాను. సో ఎట్ ఏ టైం అది కూడా నాకు కలిసి వచ్చేలాగా కరెక్ట్గా ఫ్రైడేనే అయింది. సో ఈ వ్లాగ్ అంతా కూడా ఫ్రైడే రోజు వెళ్ళిందనమాట, అంటే నిన్న. సో వెళ్ళి మొత్తం హ్యాపీగా దర్శనం చేసుకొని, మీరు నమ్మరు, బేసిక్గా నెల్లూరులో ఎవరైనా సరే ఇరుకలల అమ్మవారికి, అంటే ఇరుకలల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని, అది ఎలాంటి కార్యం, శుభకార్యాల్లో ఎలాంటి కార్యమైనా సరే ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్నారు అని అంటే ఆ అమ్మవారి కృప వల్ల, ఆ కృపా కటాక్షాల వల్ల ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పేసి అందరికీ ఉన్న నమ్మకం. బేసిక్గా ఈ మధ్య అంటే లాస్ట్ బిఫోర్ వీక్ సంథింగ్ ఎప్పుడో ఒకసారి, అంటే ఆఫ్టర్ ఇంటర్ రిజల్ట్స్ అనుకుంటా పిల్లలది సంథింగ్, అంటే అక్కడికి మేము ప్రతి ఫ్రైడే వెళ్తాం కాబట్టి చూసినప్పుడు అందరు ఇంటర్ పిల్లలు అందరూ రిజల్ట్స్ వచ్చేసాక చాలామంది వచ్చారనమాట. అక్కడ ఉన్నారు అనిపించింది, గట్టిగా మొక్కొని ఉన్నారు అందరూ ఈసారి పాస్ అయిపోవాలని అని. సో మొత్తానికైతే ఈరోజు ఫస్ట్ వ్లాగ్లో అయితే అమ్మవారి టెంపుల్ చూపించాలి. లిటరల్లీ ఎలా అనిపిస్తుంది అంటే అండి, టెంపుల్ మనకి మరో విజయవాడ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఎంత ప్లెజెంట్గా, పీస్ఫుల్గా. అసలు ఈ వీక్ మనకి ఏదైనా డిస్టర్బ్డ్గా ఉండి మనం వెళ్ళినా సరే నెక్స్ట్ వీక్ మళ్ళీ నవ్వుతూ వెళ్తాం తెలుసా, అక్కడ అనుకొని వచ్చిన తర్వాత. అంత బాగుంటుంది. సో నెల్లూరు ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళకు కూడా, అంటే బయట మనకంటే మనకి రెగ్యులర్గా వెళ్తుంటాం, బట్ బయట ఊర్ల నుంచి వచ్చి నెల్లూరు విజిట్ చేసిన వాళ్ళకి అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా, అంటే అమ్మవారి స్థల పురాణం గురించి కూడా మనకి డీటెయిల్డ్గా ఇచ్చుంటారు. సో అది నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో అది మొత్తం ప్రతి శుక్రవారం ఏంటంటే అమ్మవారి ఊరేగింపు జరుగుద్ది అనమాట. చాలా బాగుంటుంది, కన్నుల విందుగా ఉంటుంది. పల్లకి అందరు కూడా, అంటే పల్లకి మోయాలి, ఇలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారనమాట. సో మొత్తానికైతే నిన్న ప్రసాదం ఒక్కటి దొరకలేదు, అది కొంచెం అరే ప్రసాదం కూడా దొరుకుంటే బాగున్ను అని అనిపించింది. మొత్తానికి పంతులు గారు అయితే ఒక నిమ్మకాయ ఇచ్చారు, హ్యాపీ అనమాట. మొత్తానికి అలా అమ్మవారిని దర్శించుకొని అలా తిరిగి హ్యాపీగా ఇంటికి వచ్చాం. చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ బ్లాగ్లో అచీస్ వరల్డ్లో ఇది నా ప్రపంచంలో ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.